ఇది ఒక రియల్ కేస్ స్టోరీ. అయితే విజయవాడలో ఒక మసీద్ ఉంది. ఆ మసీద్‌కి, ఆ మసీద్ ప్రాపర్టీస్‌కి 1980s టైంలో, ఇంతకంటే ముందు టైమ్స్‌లో కూడా కోర్టు ద్వారా ఒక పర్సన్‌ని, ఇంకా వాళ్ళ వారసుల్ని ట్రస్టీస్‌గా అపాయింట్ చేశారు కోర్టు. అయితే చాలా ఇయర్స్ తర్వాత ఇంకొక ఫ్యామిలీ వాళ్ళొచ్చి, లేదు లేదు మేము వారసులం, మమ్మల్ని ట్రస్టీస్‌గా అపాయింట్ చేయాలని కోర్టులో చాలా కేసెస్ వేశారు. చాలా సార్లు వేశారు. చాలా కోర్ట్స్‌లో వేశారు. లోవర్ కోర్ట్స్‌లో, హై కోర్ట్‌లో ప్రూఫ్స్‌తో సహా వేశారు. కానీ కోర్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్‌ని చూడకుండానే రిజెక్ట్ చేశారు. ఎందుకని? ఎందుకంటే వీళ్ళు చాలా ఇయర్స్ తర్వాత, చాలా డిలే చేసిన తర్వాత ఈ కేసెస్ వేశారు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది టైంకి వెన్ యూ ఆర్ ఫైలింగ్ అ కేస్. ఒక ప్రిన్సిపల్ ఉంది. సుప్రీం కోర్ట్, హై కోర్ట్ అన్ని కోర్ట్స్ ఫాలో అవుతాయి. డిలే అండ్ లాచెస్ ప్రిన్సిపల్. ఒకవేళ ఒక కేసు వేయడానికి చాలా డిలే చేశారు, అన్రీజనబుల్ డిలే అది అంటే, అప్పుడు ఆ కేసు మెరిట్స్ కూడా చూడరు, అప్పుడే డిస్మిస్ చేస్తారు. అంత ఇంపార్టెన్స్ ఉంది టైంకి. ఎందుకంటే కోర్టులు అన్నీ నమ్మేది ఏంటి అంటే, ఎవరైతే వాళ్ళ రైట్స్ మీద కాన్షియస్గా స్టెప్స్ తీసుకుంటారో వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరైతే వాళ్ళ రైట్స్ మీద నిద్రపోతూ ఉంటారో వాళ్ళ రైట్స్ మీద కాదు. ఇది నేను చెప్పే వాక్యాలు కాదు, సుప్రీం కోర్టే చెప్పారు, హైకోర్టు చెప్పారు, చాలా కేసెస్లో చెప్పారు. కాబట్టి మీరు ఏదైనా కేసు వెయ్యాలా వద్దా అనే డెసిషన్లో ఉంటే, వెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే త్వరగా వెయ్యాలి.